మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. చేతిగాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే తస్సదియా గుండెల్లో నా మంటే పెట్టవే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatarnak Comedy Show. Zabardast Khatarnak Comedy Show. Alright, so mana Zabardast episode ni start cheyalante em cheyali? Mana Zabardast judges ni invite cheyali. Please welcome Khushbu garu and Shivaji garu. కామెడీ చేయడానికి బోల్డ్ అంతా ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మా టీమ్ గిటర్స్ రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. వెల్కమ్ వెల్కమ్ బాయ్స్. ఈ రోజు మేము ధైర్యంగా పందెం గాయడానికి వచ్చాం. మేమైతే పందెం గాయడానికి అన్నం తిని వస్తున్నాం, లేదంటే ఆవుదాలు తాగి వస్తున్నారా? వాళ్ళ ఇంట్లో అన్నాలు ఎందుకు పెడతారండి? వాళ్ళకి ఏం చూసుకున్నారు? అసలు పందాలు కాయడానికి వస్తారు. చిచ్చి చిచ్చి డోంట్ వేస్ట్ టైం. రాగారు తగ్గిపోద్ది. మనకు కావాల్సింది కామెడీ కాబట్టి పందెం అమౌంట్ ఎంత ఉన్నా మొత్తానికి మీకే వెళ్తుంది కాబట్టి 30,000 అండి. సో లెట్స్ బిగిన్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో సరదా శుక్రవారం. సరదా శుక్రవారంలో ఇప్పుడు ఫ్యామిలీ డ్రామా ఈ థీమ్ తో ఎప్పుడు స్కిట్ చేసిన హిట్ రా మామ అంటూ ఒక ఫ్యామిలీ డ్రామా స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు ఆల్ రామ్ ప్రసాద్ along with his team. So let's welcome them. ముక్కుపై ముద్దు పెట్టు ముక్కెరై పోయెట్టు, చెంపపై ముద్దు పెట్టు చక్కెరై పోయెట్టు. ఏమండి మీకు నచ్చిన ప్లేస్ లో ముద్దెట్టేసుకోండి. పెట్టేసుకోనా? పెట్టేసుకోండి. పెట్టేసుకోనా? పెట్టేసుకోనా? చెప్పండి బాబు. నాకు ఇష్టం ప్లేస్ ఇదేనే. అదేంటండి, నాకు ముక్కు లేదా మూతి లేదా బుగ్గ లేదా? అన్నీ ఉన్నా కానీ పెట్టడానికి మొహమే లేదు కరెక్ట్ గా. అలాంటి ఇప్పుడు పెళ్లి ఎందుకు చేసుకున్నారు? ఏ నీకు బాగా ఆకలిస్తే ఏం చేస్తావే? ఏం చేస్తాం, ఏదుంటే అదే మింగుతాం. అలాగే నాకు కూడా పెళ్లి అవ్వలేదు, ఏ దుర్ద చేసుకుందని చెప్పి నేను చేసుకున్నాను అంతే. సరేలేండి, బానే చెప్తారు. మొన్న గుడికాడ వాడు అదో రకంగా చూస్తున్నాడండి. ఆడు చూస్తుంది నిన్ను కాదు, మరి నీ చెప్పుల్ని. మొన్న నీ చెప్పులు కానీ అడిగా కదా, అలా ఆడు చెప్పులు వేసుకొచ్చేసా. నాకు బాగా చలేసేస్తుందండి. చలేస్తుందా? మరి ఇంకేం లేట్, పద రూమ్ లోకి వెళ్దాం. నువ్వు బయట పడుకొని లోపల పడుకుంటా. కాదండి, ఇద్దరు ఒక దిక్కున పడుకోవాలి. అది సచ్చిన జన్మలో ఎప్పటికీ జరగదు, అర్థమైందా? చెల్లికి పెళ్లి చేద్దామన్నారు. చెల్లి అవును, చెల్లి చెల్లి చెల్లి. చెల్లమ్మా. అన్నయ్య అవును, కాలేజీలో ఎవరితో గొడవ పడ్డా దేనికి? నేను ఒక నన్ను అల్లరి చేశానన్నయ్య. కంప్లైంట్ వస్తుంది కాడికి. అన్నయ్య ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇస్తే తన లైఫ్ స్పాయిల్ అయిపోద్దని చెప్పి నేనేం చేశానంటే 2 గంటల సేపు క్లాస్ పీకానన్నయ్య. దెబ్బతో చెమటలు పట్టాయి అదోకి. తర్వాత ఏమన్నాడు? ఇంకా చాలా ఆప్యమన్నాడు అన్నయ్య. అంటే నీకు చెప్పడం మర్చిపోయాను, నీకు సంబంధం చూడడం స్టార్ట్ చేసాం. ఈరోజు పెళ్లి చూపులు చూసుకోవడం అబ్బాయి వస్తున్నాడు. అవునన్నయ్య. ఏంటన్నయ్య అప్పుడే నాకు పెళ్లి చూపులు ఏంటి? ఓకే, సిగ్గుపడొద్దు, అంత పెద్ద ఫిగర్ ఏం కాదాడు.
మా తమ్ముడు ఏమైపోయాడు ఎందుకు? తమ్ముడు కుటుంబం అన్నగారి కుటుంబం కుటుంబం అన్నగారి కుటుంబం. ఎక్కడికి వెళ్తున్నారా? ఎక్కడికేటయ్యా? సినిమా థియేటర్ కి. ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా రిలీజ్ కదా, బ్యానర్లు పటాసులు బాంబులు కాల్చాలి. నీకు దండం పెడతాను రా. స్కూల్ డేస్ స్కూల్కి వెళ్ళదు, కాలేజ్కి వెళ్ళదు, వచ్చిన డబ్బులన్నీ వేస్ట్ చేస్తున్నావు. ఇంట్లో తిన్నగా ఉండవు, ఎప్పుడు సినిమా 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 అంటావు. ఈ సినిమా పిచ్చి పోదా నీకు? నువ్వు నన్నేనాను సెలినేమన్నాను, సినిమా ఏమనుకో. ఏ అంటే ఏమైపోద్ది? సినిమా అంటే ఒక ఫ్యాషన్, సినిమా అంటే ఒక ఎమోషన్, సినిమా అంటే ఒక సెలబ్రేషన్. అర్థమైందన్నయ్య? అసలు సినిమా గురించి నీకు ఏంటి తెలుసు అన్నయ్య? సినిమా చూసే వాళ్ళకంటే సినిమా చేసే వాళ్ళ కష్టాలు ఎక్కువ ఉంటాయి. ప్రొడ్యూసర్ల దగ్గర నుంచి హీరోల వరకు, హీరోయిన్ల దగ్గర నుంచి జూనియర్ ఆర్టిస్టుల వరకు, నిర్మాతల నుంచి కో డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, అసోసియేట్ డైరెక్టర్లు, కెమెరామెన్లు, లైట్ మ్యాన్లు, ప్రొడక్షన్ వాళ్ళు, మేకప్ వాళ్ళు, భోజనం పెట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇందులో. ఎగురుతా మళ్ళీ ఒక్క రోజుకి సినిమా పక్కన పెట్టి. ఎందుకంటే ఇంకో మన చెల్లి చూసా కదా, రాక మంచి సంబంధం వచ్చింది. దీనికి సంబంధం చేసి ఇంట్లో పంపిస్తే మనకు చేయకపోద్ది. అందుకని చెప్పేసి శంకర్, అరే శంకర్, పైసలు ఎప్పుడు ఇస్తావురా? పైసలు ఎప్పుడు ఇస్తావు? ఆడు కాలర పట్టుకున్నాడు నా తమ్ముడు. నాకు డబ్బులు ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి? నేను 5,000 తీసుకున్నాడు. దేనికి? పవన్ కళ్యాణ్ గారు సినిమా బ్యానర్లో ఎన్ని ఎవడేస్తారో మరి తీసుకున్నా. పైసలు ఎవడిస్తాడు? ఆడిచ్చే రేంజ్ అయినప్పుడు ఎందుకు ఇచ్చేవాడికి నువ్వు? నాకు అదంతా తెలియదు. వాడు అప్పటికింటి ఇచ్చిన పైసలు ఇస్తావా? ఇవ్వను. ఇంట్లో అసలు శుభకార్యం జరుగుతుంది, మా చెల్లికి పెళ్లి చూపులు జరుగుతున్నాయి. పైసలు లేకుండా పెళ్లి చూపులేంది? ఇంట్లో స్వీట్స్ ఉన్నాయి, అందుకే పెళ్లి చూపులు పెట్టేసుకున్నాం. ఏం మాట్లాడుతున్నావురా? నా పైసలు ఇస్తాను. రూపాయి కూడా ఇవ్వను. ఇక్కడ దొబ్బాయి. ఓహో, పెళ్లి చూపులు చేస్తా? పెళ్లి చూపులు చేస్తా. ఎట్లా చేస్తావు? నేను చూస్తా. ఏంట్రా బెదిరిస్తున్నాడు తమ్ముడు? పెళ్లి ఎలా అయితే నేను కూడా చూస్తా. ఎలారా? సరే చూద్దాం. నువ్వు చూసిదే ఇదే క్యాన్సిల్ చేసుకుంటుంది అవసరం అయితే. తమ్ముడు ఏం లేదు, సినిమా విషయం పక్కన పెట్టి ఒక్క రోజు సైలెంట్. నేను చెప్పాను చీలు కట్టుకుని నుంచో. నాకు తమ్ముడు ఉన్నాడు. మరి అక్కడ థియేటర్కి వెళ్ళాలి. తర్వాత సెకండ్ నేను తీసుకెళ్తాను. ఓకేనా? సరే చూస్తాను. కూర్చో. అబ్బాయి వస్తున్నాడమ్మా, కొంచెం సిగ్గుపడు. అమ్మాయి అండి. బాగున్నారండి? బాగున్నానండి. మీకు వంట వచ్చా అండి? బాగా చేస్తానండి. డాన్స్ వచ్చా అండి? ఓ చేస్తానండి. సింగింగ్ వచ్చా అండి? పాడతానండి. ఓ అమ్మ, మీ ఆవిడ మీ చెల్లెలు బాగుంది. మీ చెల్లెలకి డాన్స్ వచ్చు, వంట వచ్చు, సింగింగ్ కూడా వచ్చండి. ఇంకోటి కూడా వచ్చండి, సాగు అయిపోతారు మీరు. ఏంటది? వద్దులేండి, అల్లికలు. ఓహో, చినిగిపోతే కుట్టుకుంటుందా? నాది మంచి జాబు. అవును, మీ జాబ్ గురించి విన్నాను. సంతకం పెడితే 10,000. సంతకం పెడితే 10,000. సంతకం పెట్టండి రా అంటే 1,00,000 రూపాయలు. సంతకం పెట్టనంటే 1,00,000 రూపాయలు. అంటే మీకు బయట నుంచి వచ్చే లంచం బాగా వస్తుంది అన్నమాట. రేట్లు ఎక్కువైపోయినాయి కదండి. అవును, రేట్లు ఎక్కువైపోయి కాబట్టి మనం అప్పుడప్పుడు కొంచెం లంచం తీసుకోవడం తప్పేం లేదండి. లంచం 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 లంచం. అగ్గిపెట్టెల దగ్గర నుంచి రైలు పెట్టెల దాకా ఈ లంచం అనే మహమ్మారి అలా పెరిగిపోతుంటే ఇంకా భారతదేశం ఏం బాగుంటుందిరా? లంచం తీసుకునే లుచ్చం. ఏంటి బ్రో అంత మాట అన్నావు? లంచమ కావాలి నీకు? ఇలాంటి టోలు వాళ్ళేరా భారతదేశం. ఇలా టోలు వాళ్ళేనో గుండు మండిపోయి ఆ లంచం అనేది ఏమండి? ఒక్క నిమిషం తమ్ముడు, కూల్. ఒక్క నిమిషం. ఎవడండి చెడు తమ్ముడు? పోస్టర్ గాని సింపుదని పేక కోస్తా. ఇప్పుడు మడత పెట్టేస్తా తమ్ముడు. పెళ్ళైన తర్వాత మా తల్లిదండ్రిని నీ తల్లిదండ్రులాగా చూసుకోవాలా? ఏంటి? నేను పెళ్లి చేసుకున్నది మీ అమ్మా నాన్నలకి నేను చూసుకోవాలా? అంటే నేను చదువుకుంది వాళ్ళకి నేను కష్టపెట్టకుండా చూడాలా? నా వల్ల కాదు. మీ అత్త మామల్ని చూడను. చూడదండి మాడబడుచు. బావగారు మీకు ఓకే అనుకుంటే ఈ సంబంధం వద్ద ఏమవుతుంది సార్? నాకు ఇలా చేస్తే మాత్రం మన చెల్లికి పెళ్ళి అవుతుంది. అర్థమైందా? జీవితంలో కాదు, పెళ్లి చేసుకోవాలి మన కొంపలోనే పడి ఉంటుంది. నువ్వు వచ్చాడు గీత దాటే అక్కడే ఉండు. ఎందుకంటే ఇంకో సంబంధం వస్తుంది. కూర్చో. నమస్తే అండి, మీరేనా? పెళ్లి చూపులు అన్నారు. అమ్మాయి ఏం చదువుకుంది? కాలేజ్ వరకు చదువుకున్నానండి.
మీ పేరు? నా పేరు లహరాయి అండి. కాలేజీలో నన్ను అందరూ ముద్దుగా లహరాయి లహరాయి పిలుస్తారండి. లహరాయి కాదండి, మొహానికి ఏదైనా రాయి అని ఉంటారు. ముహూర్తాలు ఎప్పుడు? ముహూర్తాలు మీ ఇష్టం, ఎప్పుడు కన్నట్టు పెట్టుకోవచ్చు. అదే ఇప్పుడైతే ఇప్పుడు పెట్టుకోవచ్చు. నా పైసలు ఇస్తావా? నా పైసలు ఇస్తావా? అరే ఇందాక చెప్పాను డబ్బులు లేవు తర్వాత ఇస్తాను చెప్పాను. అరే రండి మీదికి రాండి ఒకసారి. పైసలు ఇవ్వకుండా ఏమనుకుంటున్నారా మీరు అసలు? ఎవరు నువ్వు? వచ్చాక ఇచ్చేస్తారా? సినిమా థియేటర్ దగ్గర ఖర్చు పెట్టంటారు పైసలు. తమ్ముడు ఇటు చూడు సరే. సో జడ్జెస్ ఎలా అనిపించింది ఈ స్కిట్? ఖుష్బు మ్యామ్. ఆటో రామ్ ప్రసాద్ గారు, శంకర్ గారు అండ్ కంప్లీట్ టీమ్, స్కిట్ బాగుంది అండ్ నిజంగానే ఇట్ వాస్ వెరీ నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ. శివాజీ గారు. రామ్ ప్రసాద్ నిజంగా శంకర్ మంచి ఆర్టిస్ట్. నేను మనోడి సినిమాలు కూడా చూశాను, నేను తను హీరో చేసిన సినిమాలు కూడా చూశాను. సరదాగా ఉంది, అందరూ బాగా చేశారు. నైస్. సో జడ్జెస్ స్కోర్స్. శివాజీ గారు, ఖుష్బు మ్యామ్. So judges Auto Ram Prasad and team Kiche scores 18 out of 20. Thank you guys. సరదా శుక్రవారంలో ఇప్పుడు ఎక్కడైనా ఎన్నికలు అధికారం కోసం జరుగుతాయి, కానీ మా స్కిట్ లో మాత్రం కామెడీ కోసం జరుగుతున్నాయి అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ along with his team. So let's welcome them. నువ్వు రోజా నాయన శ్రీకాకుళం జిల్లా నేను పాడక్కర్లేదు. నీది ఏ జిల్లా అయినా సరే దగ్గర నుంచి చూస్తే ఘాట్ జిల్లా లాగా ఉంటావు, దూరంగా ఉండు. సరసమాడావా? సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. హాయ్ రష్మి గారు. Hello. ఈ రోజే మేము ఇక్కడ ఇగో మంచి అపార్ట్మెంట్స్ లో ఫ్లాట్ కొనుక్కున్నామండి. మా నాన్న కొనిచ్చాడు. అసలు నేను ఏం చేస్తుంటానంటే అండి, చేత కాకపోయినా వాళ్ళ మీద వీళ్ళ మీద ఛాలెంజ్లు చేస్తాడు. కాదని వాళ్ళని చెప్పమని కాదే, ఛాలెంజ్ ఇచ్చడం ఒక ఆర్ట్. ఒక్క అది చేత కాదనే చెప్తున్నా నీకు. గాలి ఎక్కడి నుంచో దరిద్రమైన ప్రశ్నలు నువ్వు ప్రతిదానికి పిచ్చ పిచ్చగా ఉందా నీకు? కొద్దిగా డీసెంట్ గా బిహేవ్ చెయ్యి. ఏమనుకుంటున్నావు నువ్వు? ఏలెత్తినవేటి అంత గట్టిగా ఇరిచేమిటి? ఎక్కువ ఓవర్ యాక్షన్ చేయకు, అది కూడా ఇరిసేస్తాను. అదన్నా వంగుతుంది, సంతోషించు. సర్లే పదా వెళ్దాం. వెళ్దాం కాదు, కొత్తగా ఇంట్లో దిగుతున్నాం కదా, పాలై పొంగిచ్చాలి. ఇంట్లోకి సరుకులు కూడా లేవు, బయటికి వెళ్ళి సరుకులు అయితే ఫ్రెష్ అప్ అయ్యి వెళ్తాను. సూర్యుడి సెలవని అలసి ఎవడా పాటేసింది? అవునండి, పోతున్నాడు కదా, సింకేంది కదా. రేవాడు ప్రాణ విరమణ చేయట్లేదు, ఓన్లీ పదవీ విరమణ చేస్తున్నాడు. వెళుతున్నా వెళుతున్నా. మరి మీ అందరికి తెలుసు, మరి ఈ మంచి అపార్ట్మెంట్ కి మరి ప్రెసిడెంట్ గా పనిచేసినందుకు ఇతనికి ఓసారి గట్టిగా అందరూ చప్పట్లు కొట్టాల్సిందే. మరి ఈ విషయంలో చూసుకుంటే మీ అందరికీ తెలుసు, ఒకప్పుడు మనకి కమ్యూనిటీ హాల్ లేదు. ఆ కమ్యూనిటీ హాల్ ఎవరి వల్ల వచ్చింది? మీ వల్ల వచ్చింది. ఏం మాట్లాడతాడు నువ్వు? కంగ్రాచులేషన్స్ అండి. నిజంగా మీరు ఈ అపార్ట్మెంట్ లో ప్రెసిడెంట్ గా పనిచేయడం వల్ల మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ రోజు వెళ్ళిపోతున్నారు కాబట్టి. ఇంకోటి ఉంది కదా, చెప్పలేదేంటి? ఏది? 202 లో ఒక ఆంటీ ఉంటదా, లిఫ్ట్ చెరిపోయిన దానికి కారణం ఎవరు? అవన్నీ చెప్పకూడదు కానీ సరే సార్, థ్యాంక్ యూ సో మచ్. బయలుదేరండి. ఏమండి కుటుంబరావు గారు, ఏ విషయం ఆ విషయం చెప్పాలి సార్. మరి మన అపార్ట్మెంట్ సార్ మీరు నమస్తే సార్, నేను రాఘవరావు అని కొత్తగా ఈ రోజే మీ అపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యాను సార్. 504 సార్ నాది. 504 ఏది? ఇట్లండి రాఘవరావు అంటే మీరేనా? అవును సార్. ఓసారి పైకి చూడండి, ఓసారి ఇటు చూడండి, అటు జాగ్రత్త పెట్టే.
అలాంటి కాదు సార్, నేనేం చేయలేదు సార్. నన్ను ఏమనుకోండి సార్, నేనేం చేయలేదు సార్. కుటుంబరావు ఏ విషయం ఆ విషయం చెప్పాలి. నేను ఏం చెప్పాను నీకు? పాతోడు వెళ్ళిపోతానే ఫ్రెష్ గా ఒక మంచి మహానుభావుడు వస్తారని చెప్పారు. మరి వచ్చేసాడు చూసావా? అబ్బే నాకు మీరేం మాట్లాడుతున్నారు ఏం అర్థం కాదు. ఏం లేదు సార్, మా మంచి అపార్ట్మెంట్ కి మా కొత్తగా ప్రెసిడెంట్ ఒకళ్ళు ఎన్నుకోవాలి. అది మీరేం చెప్తున్నాను. ప్లీజ్ హౌ క్రేజీ. అసలు చూసావా ఆ ఫేస్ లో కలర్ చూసావా? ఆ తేజస్ చూసావా? ఆ కలర్ చూసావా? ముడతలు చూసావా? చెప్పాడా? సారీ సార్, ఈ రోజే జాయిన్ అయ్యి మేము చేయి చేసుకున్నాను. తప్పైతే క్షమించారు సార్, నాకు తెలియదు సార్. అంటే నాకు అప్పుడే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు సార్ ఇలాంటివి పెద్దగా. ఇంట్రెస్టెడ్ సార్, మీరు అపార్ట్మెంట్ లో ప్రెసిడెంట్ గా చేయాల్సిందే. అసలు చేయకపోతే ఒప్పుకునే ప్రసక్తే లేదు. చూసారా 10 సంవత్సరాల క్రితం ప్రెసిడెంట్ ఈ రూమ్ రెంట్ కట్టేవాడు కాదు. అదేంటి సార్, సొంత ఫ్లాట్. మరి 5 సంవత్సరాల క్రితం నా బైక్ అసలు పెట్రోల్ తో పని లేదండి. ఎందుకు సార్? బ్యాటరీ బండి కదా. ఇదిగో 3 సంవత్సరాల క్రితం ఇటు ప్రెసిడెంట్ లిఫ్ట్ కోసం వెయిట్ చేసేవాడు కాదు. ఇటు ఎందుకు సార్? గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటాడు. ఇప్పుడు మీరు నామినేషన్ వేయాల్సిందే. రేపు నామినేషన్, ఎల్లుండి ఎలక్షన్, ఆ ఎల్లుండి రిజల్ట్. డిపాజిట్ అండి, డిపాజిట్ డిపాజిట్ అంటే ఇప్పటికిప్పుడు అంటే ఈ రోజే కొత్త ఇంట్లో జాయిన్ అయ్యాం కదా. ఇప్పటికిప్పుడు మంచిడు. ఎంతో చెప్పండి సార్. జస్ట్ 3 lakhs. కానీ ఇప్పటికిప్పుడు 3 లక్షలు అంటే శనగా ఎక్కడి నుంచి? నెంబర్ చెప్పండి సార్. ఆన్లైన్ 93939393 ఏంటే ఏంటే చూసుకోండి. ఓకే సార్, డిపాజిట్ అయిపోయింది. రేపటి నుంచి క్యాంపెయిన్ కి వెళ్ళాలి. ఓకే రైట్ అండి. ఏంటో వీళ్ళందరూ బంగారం బంగారం వచ్చారా? మా నాన్న 3 లక్షలు వేసాడంట, త్వరగా నా డాచ్ ఏంటో మీ నాన్న వేసాడా? అంటే నా అకౌంట్ లో ఉంటే నా ఏమో అనుకున్నాను. అయినా పర్లేదులే. ఇంకేస్ అంటే అపార్ట్మెంట్ లో వాళ్ళందరూ ప్రెసిడెంట్ గా పోటీ చేయమని మరీ రిక్వెస్ట్ చేస్తున్నారు. మనం వచ్చింది ఇప్పుడే కదా. ఎప్పుడు వస్తాయంటే నీ మొగుడు ప్రెసిడెంట్ అవుతున్నాడు, నామినేషన్ కట్టానని చెప్తుంటే డిపాజిట్. మొగుడు ప్రెసిడెంట్ అవుతున్నాడు, పేరు తెచ్చుకున్నంటే రేపు నువ్వే ప్రెసిడెంట్ గారి పెళ్ళం. బయటికి వెళ్తే సెక్యూరిటీ, లోపలికి వస్తే సెక్యూరిటీ. అర్థం చేసుకో. లోపలికి వెళ్ళి పని చూసుకో. మరుసటి రోజు ఇదిగో సార్, మనం క్యాంపెయిన్ కి వెళ్దాం పదండి. క్యాంపెయిన్ కి వెళ్దాం పదండి. ఉట్టిగానే వెళ్ళిపోతావా? క్యాంపెయిన్ ఉట్టిగానే వెళ్తారా? మీకు ఓటు వేయాలంటే ఆ మాత్రం చదివింపులు ఉండాలి. అంటే మొన్న 3 లక్షలు ఉంటే కట్టేశాను కదా. ఇప్పుడు అది నామినేషన్ కండి. చెప్పాను కుటుంబం, నేను ఏం చెప్పాను నీకు? ఇది ఖర్చు పెట్టేవాడు కాదు సార్, సెట్ కాదని చెప్పారు. నా కారు ఒకటి ఉంది సెల్లార్లో, రేపు నుంచి ఉండదు, అమ్మేస్తున్నాను. ఈ మంచి రేట్ వస్తే చూడండి. అసలు ధర 30 లక్షలు, ఎంత వచ్చినా పర్లేదు అమ్మేస్తున్నాను. ఇప్పుడు 30 లక్షలు బండి కొనాలంటే రేపు పొద్దున ఎవరు కొనగలుగుతారు చెప్పండి? అసలు ఏంటండి ఇప్పుడు బాబా అన్నారు, మీరు కొనలేరా? బాబా అంటున్నారు, మాత్రం 3 లక్షలకి ఇచ్చేలేడా? సున్నాకు వాల్యూ లేదు కదా. సరేండి, ఇగో కార్ తాళం ఇచ్చేస్తున్నాను. అలాగదు, మీరు ఒకసారి అంతే. నేను పోటీ చేస్తాను, నేనే ప్రెసిడెంట్ ని. నాకు 3 లక్షలు ఇచ్చేసాను చాలు. ఇచ్చండి తమ్ముడు, ఇవన్నీ ఉంచు. ఆ సంగతి అంతా నువ్వు చూసుకోవాలని. ప్రెసిడెంట్ గారికి కుటుంబరా ఏ విషయం ఆ విషయమే. నిజంగా ఇలాంటి ఎలక్షన్స్ నేను ఎక్కడా చూడలేదు. ఇదిగో వచ్చాడు మా బావ, వచ్చాడు. బావా, నీకో విషయం చెప్పాలి. నిజంగా మీరు ఈ అపార్ట్మెంట్ లో ప్రెసిడెంట్ గా యునానిమస్ గా గెలిచారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే అవతల ఎవడో పోటీ చేయదు కాబట్టి. ఏమండి, మన కరెంట్ బిల్లు వచ్చాయి. ఏది? వెరీ గుడ్. మా బిల్లు రాదు. అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ కి అన్ని ఫ్రీ, కరెంటు బిల్లు కూడా రాదు. అది 504 గంట బిల్లు కూడా వచ్చేసిందే ముకుందరావు గారిది. 504 ముకుందరావు అంటే నేను కదా, రాఘవరావు కదా అక్కడ రావాల్సింది. నీది కాదు కదా ఫ్లాట్. ఖతం, బాయ్ బాయ్.
అది కాదేంటండి, నేనే కదా ఫ్లాట్ ఓనర్ని. అమ్మేసావు కదా? అమ్మేసేనా? నేను ఎక్కడ అమ్మానండి? నామినేషన్ అప్పుడు సంతకం పెట్టావు కదా? అదేంటి, అది నామినేషన్ కాగితాలు కదా. అది నామినేషన్ కాగితాలు నువ్వు అనుకుంటున్నావు, ఫ్లాట్ అమ్మేషన్ ఖర్చులు కానీ మేము అనుకుంటున్నాం. అయినా పెన్ను రాస్తుందో లేదో గీకి చూసాను అంతే, నేను సంతకం పెట్టలేదు. గీకి చూసావు నువ్వు అనుకుంటున్నావు, ఎలక్షన్ ఖర్చులు అన్ని ఎవరు పెట్టారు? నేనేం చెప్పాను? పోగానే కొత్తోడు మంచోడు మహానుభావుడు వస్తారని చెప్పారు. ఆ ఫేస్ లో కళ చూసావా? ఆ తేజస్ చూసావా? మన మంచి అపార్ట్మెంట్ లో నేను ప్రెసిడెంట్ గా ఎన్నుకుంటున్నావా? మన అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ అయితే ఏమేం లాభాలు ఉన్నాయి తెలుసా? లిఫ్ట్ ఫ్రీ, పార్కింగ్ ఫ్రీ, కాంపౌండ్ వాల్ ఫ్రీ, ఇంకేమేం ఫ్రీ ఉంటే పొద్దున 504 లో ఉంటారు మీరు. అవన్నీ ఫ్రీ. కరెంట్ నువ్వేం బాధపడకో, మనకి కరెంటు ఫ్రీ, మనకు అసలు బిల్లే రాదు. ఇల్లే లేనప్పుడు బిల్లు ఎలాగొస్తుందిరా? నువ్వు అపార్ట్మెంట్ ప్రెసిడెంట్వి, ఇల్లు అమ్మేసావు, కార్ అమ్మేసావు, మీ బాబు పెట్టాడా? మీ బాబు పెట్టాడా? బాబోయ్, మీ బాబే పెట్టాడు కదా. ఇప్పుడు మీ బాబు పెట్టాడా? అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీకో కలర్ ఫోటో దిగుతా. సో జడ్జెస్ ఎలా అనిపించింది ఈ స్కిట్ శివాజీ గారు? బాగుంది రావుగా, బాగా చెప్పావు. అపార్ట్మెంట్స్ లో ఉండే రాజకీయాల గురించి. చంటి లాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అక్కడ, మెజారిటీ భజంత్రీలు భజనలాళ్ళు అందరు ఉంటారు. బాగుంది, అందరు బాగా చేశారు, చంటి అందరూ. ఖుష్బు మ్యామ్. రాఘవ గారు, యాక్చువల్లీ ఎలక్షన్స్ గురించి మాట్లాడితే అది అపార్ట్మెంట్స్ లో ఎలక్షన్ పెడతారు, అలాంటి మీరు చేసిన ఆ స్కిట్, ఆ కాన్సెప్ట్ చాలా బాగుంది. వెరీ నైస్, థ్యాంక్ యూ ఫర్ ఎంటర్టైనింగ్. The judges scores. శివాజీ గారు, ఖుష్బు గారు. So judges Rocket Raghava and Team Kiche scores 19 out of 20. Well done guys, well done. సరదా శుక్రవారంలో ఇప్పుడు ఫుల్ గా నిద్ర వచ్చినప్పుడు మంచం మీద పడుకుంటే స్వర్గం లాగా అనిపిస్తుంది. కానీ స్వర్గానికి తీసుకొని వెళ్లే మంచం దొరికితే ఇంకెంత బాగుంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు నాన్ స్టాప్ నూకరాజు along with తాగుబోతు రమేష్ and team. So let's welcome them. మీరు? నేను ఈ రూమ్ లో ఉండడానికి వచ్చాను. మీరు? నేను ఈ రూమ్ లో రెంట్కుంటానికి వచ్చాను. ఓకే, మరి మీరు? నేను కూడా అదే రూమ్ లో రెంట్కుంటానికి వచ్చానండి. ఓహో, ఓనర్ చెప్పింది మన ముగ్గురు గురించేనా? షేరింగ్. ఓకే ఓకే ఓకే. మీ పేరు? పిల్లర్ సార్. స్కిట్ నిలబెడుతూ ఉంటాను. మరి మీ పేరు? కిల్లర్ సార్. నువ్వు నిలబెట్టిన స్కిట్ ను కూల్స్తుంటాను. ఓహో, మరి మీ పేరు సార్? నా పేరు మిల్లర్. స్కిట్ ని ఏం చేస్తానో నాకే తెలియదు. ఇంతకీ మీరేం చదువుకున్నారు? నేను మాస్టర్స్ కంప్లీట్ చేశా. మీరు సార్? టీచర్స్ కంప్లీట్ చేశా. మీరు? స్టూడెంట్ కంప్లీట్ చేశా. చెప్పా కదా మిల్లర్ అని, ఏది పడితే చేసేస్తుంటా. యాడ దొరికింది సంతరా ఇదే? నమస్కారం శివాజీ గారు. నమస్కారం ఖుష్బు గారు. నమస్కారం బాబు. ఎక్కడ చచ్చావురా, కనపట్టలేదు? అరే బాబు, చచ్చిపోయావా బతికా ఉన్నా? వాళ్ళు అక్కడ ఉంటే ఇటు మాట్లాడతారేంటి? వీడు పోయిన వారం చేసిన తప్పుకి ముఖం చూపించుకోలేకపోతున్నాడు. రష్మి గారి మీద 2 కౌంటర్లు వేసేసే. ఒరే నేను వేయను రా బాబు. పర్లేదు వేసే. ఒరే నేను వేయను రా స్వామి. గుర్తు చేయనా? వద్దు, అవసరం లేదు. పోనీ ఇంగ్లీష్ లో మాట్లాడరా. కొంతకాలం ఆంగ్ల పదాలు వాడుకుంటే బాగుంటది అనిపిస్తుంది. పాపం దర్శకున్నట్టున్నాడు. అసలు దండయాత్ర అంటే ఏంట్రా? ఒకటి చేస్తే యుద్ధం, ఓకే, అదే ముగ్గురు కలిసి చేస్తే దండయాత్ర. నాకు ఆఫీస్ కి లేట్ అవుతుంది. అయ్యో ఆఫీస్ నేను వెళ్తాను. ఓకే బై, టేక్ కేర్. నాకు కూడా ఆఫీస్ లేట్ అవుతుంది. అందరూ ఆఫీస్ కి వెళ్తున్నారు, మీరు ఎక్కడికి వెళ్ళి? శివాజీ గారు, నేను మీకు ఒకటి చెప్పాలి. చెప్పు. బేసిక్ గా చిన్నప్పుడు బాల్ తాగడం వల్ల తేడాగా మారేవా? రూమ్ షేర్ చేసుకోవాలి కదా, అందుకే మగాళ్ళలాగా ప్రవర్తిస్తున్నాను. కానీ దేవుడు 2 మగవాళ్ళు ఇచ్చాడు. కానీ అందులో రెడ్ షర్ట్ వేసుకున్నవాడు ఉన్నాడు చూడండి. అయ్య బాబు, అయ్యో, ఈయన అసలైన మిల్లరు. వచ్చారు మొత్తం మిల్లర్లే, అన్ని 3 మిల్లర్లే.
చిన్నప్పుడు పాలు పిండడానికి వెళ్ళినప్పుడు గేదె తన్నింది. అప్పుడు దేవుడు అన్యాయం చేశాడు అనుకున్నా, కానీ నాతో పాటు రూమ్ లో ఇద్దరు చూసిన తర్వాత ఇప్పుడు న్యాయం చేశాడు అనిపించింది. మీకు ఎవరు నచ్చారు? అంటే ఇంకా ఇద్దరు బానే ఉన్నారు, కానీ నా మనసుకు నచ్చిన తర్వాత కదా డిసైడ్ అవుతా. మిల్లర్ నచ్చాడా పిల్లర్ నచ్చాడా? అదే మిల్లరా పిల్లర్ అనేది కిల్లర్ డిసైడ్ చేయాలి. మిల్లర్ వచ్చారు. నమస్కారం శివాజీ గారు. అమ్మా, లాస్ట్ వీక్ మీరు తిట్టిన తిట్లకి మైండ్ పని చేయక ఎక్కడ పడుకోవాలో తెలియక పనస్ చెట్టు కింద పడుకున్నానండి. అలా జరిగిపోయిందనమాట. నాకు ఆ వైట్ షర్ట్ వేసుకున్న అబ్బాయి తెగ నచ్చేసాడు. అతనితో నేను సెటిల్ అవుదాం అనుకుంటున్నానండి. ఏంటో ఈ పొద్దున్నే తలస్నానం చేయాలంటే చాలా చికాగ్గా ఉంటది. ఏంటో ఈ పనులన్నీ నన్నే చేయమంటా ఉంటారు. ప్రతి ఒక్కరు పనులన్నీ నాకే అప్పు చెప్తా ఉంటారు. ఇందాక అడిగావు కదా మిల్లరా పిల్లరా అని. పిల్లరే. అసలు తను ఎలా ఉందో ఏం చేస్తుందో ఏమోలే, స్పెషల్ మనిషి అయినా కూడా మనకేముంది మామూలే. అది టవల్ అసలు ఏం రుద్దుకున్నారు మీకెలా తెలుసు? నీకేం తెలుసు? నువ్వు ప్రేమిస్తే తెలుస్తుంది. కిల్లర్ కి పిల్లర్ కావాలి అంతే కదా. ఈ టవల్ నేను దాచుకుంటా. నేను కూడా చాలా టైర్డ్ అయిపోయా ఆఫీస్కి వెళ్ళి వస్తా. అసలు తను ఎలా ఉందో ఏం చేస్తుందో ఏమోలే, స్పెషల్ మనిషి అయినా కూడా మనకేముంది మామూలే. ఇది నా కిల్లర్ది. ఎంత బాగుందో ఇది. దీన్ని ఎవరు చూడకుండా దాపెట్టుకుంటా. నేను తల నొప్పిగా ఉంది, తుడుచుకుంటా కొద్దిసేపు. కొంచెం ఇది నా కిల్లర్ది. అసలు తను ఎలా ఉందో ఏం చేస్తుందో ఏమోలే, స్పెషల్ మనిషి అయినా కూడా మనకేముంది మామూలే. మిల్లర్దే. మిల్లర్ది కాదు కిల్లర్ది బావా. కిల్లర్ది కాదు, ఇది మిల్లర్దా. మిల్లర్ ఏం చెంటు కొట్టాడో గాని బాబోయ్ గుప్పేస్తుంది. దాచేసుకోవాలి. రమేష్ గారు, ఆ రూమ్ లో అన్ని పనులు నేనే చెయ్యాలి ఏంటి? ఎవరికాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు, పనులు చేయాలని తెలియదా మీకు? ఏమైంది నడిపోతానండి. మొత్తం అంతా చెత్త బూడిది. ఎవడు మాపు పెడతాడు అనుకున్నారు? నేను అన్నం వండుతాను, మాపు పెట్టండి. సరే మాకిన్న పనులు. ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను రా. చూసుకోవాలి కదా. అంటే పని ముఖ్యం కదా. పనే ముఖ్యం కాదు, ప్రాణం కూడా ముఖ్యమే. ఈ ప్రాణాన్ని నమ్ముకొని కొన్ని ప్రాణాలు తల్లడిల్లిపోతున్నాయి. చూసుకో, జాగ్రత్త. బై టేక్ కేర్. అమ్మా అయ్యో చూసుకోవాలి కదా. అంటే చూసుకోకుండా పడుకున్నాను. పడిపోయా. జాగ్రత్త. థ్యాంక్స్ అండి పట్టుకున్నందుకు. ఓకేలే, ప్రాణం ముఖ్యం. అర్థమైందా? పని కూడా ముఖ్యమే కదా. పని ముఖ్యమే. ప్రాణం పోయింది అనుకో, నా ప్రాణం నేను పోయే ప్రాణం. సరే అండి. డైలాగ్ మింగాడు. అబ్బా మిస్ అయిపోయా. థ్యాంక్స్ పట్టుకున్నందుకు. అయ్యో చూసుకో, పడిపోతావు. అంటే పని ముఖ్యం కదా. పని ముఖ్యమే, ప్రాణం ఇంకా ముఖ్యం. ఎవరికేమన్నా అయిందనుకో మనసు ఎంత బాగుంటుందో నీకేం తెలుసు. సరే నేను వస్తాను. A few moments later. మేనేజ్ లేదు, అలా గుద్దేస్తావేంటి? ఏంటి ఎవరు గుద్దారు? నా ఆఫీస్ కి నేను వెళ్తే అలా గుద్దే. అందంగా ఉంటే చాలు గుద్దేయడం, మళ్ళీ పైగా లేని. ఏమండి, నేను అందాన్ని చూసి గుద్దలేదు, మీరే గుద్ది మళ్ళీ రివర్స్ అయ్యారు. ఎంత ఏం చేద్దాం అనుకున్నావు? ఏమీ పొగలాది, నువ్వు నాశనం అయిపోయినా. ఏదో తేడాగా ఉందేంటి? ఇంకొకసారి మొగోళ్ళ మీద మీ మీదకి వచ్చావనుకో అలా అనుకుని రోడ్డు చెప్తున్నాను. ఎవరితో అయినా పెట్టుకోవచ్చు, పోయి మీలాంటి వాళ్ళతో పెట్టుకున్నా చూడు. నాకుండా ఏం కాలేదు కదా? నాకేం కాలేదు. ఏం కాలేదు కదా? ఏం కాలేదు. ఆపదలో వచ్చి ఆదుకున్నారు. థ్యాంక్స్.
కర్మరా బాబు. ఈ బ్యాచిలర్స్ రూమ్ లో ఎంత క్లీన్ చేసినా అంతే. గోల్డ్ రింగ్ చాలా బాగుంది. ఏంటి చీరకొంగలు ఏంటండి? బంగారు పొంగరం దొరికితే మాకు ఇవ్వకుండా నీ పని చెప్తాను పిలుస్తాను. రమేష్ పిల్లరా రండి రండి రండి. ఏం చేసిందో తెలుసా? మా ఇంట్లో బంగారు పొంగరం పట్టుకెళ్ళిపోతుంది. అది కాదయ్య గారు, రూమ్ క్లీన్ చేయరా అని లోపలికి పిలిచాడు. లోపలికి వెళ్తే నా మీద బలవంతం చేశాడు అయ్య గారు. నేను చెయ్యలేను రా. ఎందుకంటే చిన్నప్పుడు బాల్ తగిలింది. ఊరుకో ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఎందుకు ఎడుతున్నా? నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. నువ్వు ఏంట్రా మనకి కర్మ. నీకేమైంది? చిన్నప్పుడు బర్రె తన్నింది పాలకెళ్తే. పాలకెళ్తే బర్రె తన్నిందా? ఎందుకు ఎడుతున్నా? నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నా. నువ్వే నా జీవితం అనుకున్నా. నువ్వు లేకుండా నేను బతకలేను అనుకున్నా. కానీ నువ్వు కూడా సరిపోయారు ఇద్దరు. ఏంట్రా ఇది? మీరు మంచి పిల్లలు కదా, రూమ్ రెంట్ కి ఇస్తే మీరు ఇలాంటి వాళ్ళ? మీకు అర్థమైందా? మొత్తం అర్థమైంది. మరి పంపించాను బయటికి. పంపించారు దాన్ని కాదురా, ఫస్ట్ మిమ్మల్ని. మీరు పోండి బయటికి. నీతో ఒంటరిగా జడ్జెస్ ఎలా అనిపించింది ఈ స్కిట్ శివాజీ గారు? నాకు బాగానే ఉంది. నైస్, చాలా బాగుంది. ఒక రోజు సరదాగా ఉంది. అందరూ బాగా చేశారు. రాజు, రమేష్ గారు స్కిట్ బాగుంది. అందరు పర్ఫార్మెన్స్ బాగుంది. వెరీ ఫ్రెష్ అండ్ వెరీ నైస్. సో జడ్జెస్ స్కోర్స్. ఖుష్బూ మ్యామ్. So judges, Non-Stop Nugaraju and Tagbodu Ramesh team ki icharu full scores 20 out of 20. Mana Friday segment ante ayesariki ma Sarda Shukrvaram team leader scores vachi Auto Ram Prasad and team 18 out of 20. Rocket Raghava and team 19 out of 20. Non-Stop Nugaraju and Tagbodu Ramesh team 20 out of 20. Yeah! A total of 57 out of 60. So, జనాలకు కావాల్సింది కాబడి కాబట్టి మా సాయశక్తుల ప్రయత్నిస్తాం. మామూలుగా మాట్లాడినా మామూలుగా లేదండి, మా వాయిస్ లో బేస్ ఉంటుంది. సరే మరి అదే బేస్ తో రేపు స్కిట్ లో బేస్ పెంచండి. ఓకేనా? Sure. మీ టార్గెట్ వచ్చి 58. All the best to you guys for tomorrow, but for now, audience, have a happy weekend. See you once again tomorrow only on Zabardast.